హాయ్ ఫ్రెండ్స్, నేను సరదాగా ఈరోజు ఫోటోషూట్కి అయితే వెళ్ళానండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. తణుకులో ఎక్కడన్నా టీ తాగుదాం అనిపించింది. ఎందుకులే ఇంటికి వెళ్ళి తాగుదాం అని చెప్పి వచ్చేస్తున్నాను. అయితే దారిలో ఇక్కడ గొర్రెల మంది కనపడిందండి. సరదాగా తమ్ముళ్ళు అక్కడ చలిమంట వేసుకుంటున్నారు. అయితే ఒకసారి ఆగి సరదాగా వీడియో తీద్దాం, నేచర్ బాగుందని తీస్తుంటే అన్న టీ తాగుతావా అన్నారు. టీ అంటే ఇప్పుడు పాలు ప్యాకెట్తో పెడతారేమో అనుకున్నాను, కానీ గొర్రె పాలతో టీ పెడతాను. అసలు నువ్వు తాగి ఉంటే ఒకసారి తాగి ఉంటే ఇంక వదిలిపెట్టవన్నా, కాకపోతే ట్రై ఒకసారి టేస్ట్ చేయని చెప్పి తమ్ముడు పెడతానని చెప్పి ఈ భయ్య చెప్తున్నాడు సూపర్ టేస్ట్, ఒకసారి తాగి ఉంటే వదిలిపెట్టవా అన్నాడు. ఇంకా ఇక తమ్ముడైతే పాలు పీతుతున్నాడు ఇప్పుడు టీ పెట్టడానికి. ఓకే, ఇప్పుడు ఆ పాలతో టీ పెడతాడు తమ్ముడు. వెళ్ళి మనం ఆ టీ తాగితే ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఈ గొర్రెపాలు టీ తాగడం ఎలా ఉంటుందో చూసి చెప్తాను మీకు. ఇక నేను అలా సోదేశీ లోపు తమ్ముడు ఆల్రెడీ టీలో డికాషన్ మరిగిపోయింది కదా అని చెప్పి పట్టుకొచ్చి చేసాడు. పాలు అయితే చక్కగా భలే ఉన్నాయి. ఇప్పుడు టీ అయితే మరిగాక బాగా తాగాలి. సెటప్ చూడండి భలే ఉంది. చిన్న పొయ్య, ఆ కట్టె పుల్లలో నీట్గా భలే ఉంది కదా. ఎక్కడైనా సరే వంట ఇలా చేసేసుకుంటారంటే బయటికి వెళ్ళి తెచ్చుకుని ఆతలు లేకుండా. అంటే పొలాల్లో ఉంటారు కదా, వాళ్ళకి తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా బయటికి వెళ్ళి. ఇంకెక్కడికక్కడ ఇన్స్టెంట్గా రెడీగా ఉంటాయన్నమాట. తమ్ముడు బాగానే ఓపికగా చేసుకున్నారు వర్క్. వంట నిజం గ్రేట్ భయ్యా. అందంగా ఫ్రెష్గా ఇంకో సరుకులు తెచ్చుకుని ఏ రోజుగా రోజు నీట్గా వండుకుంటున్నారు. అలా నూర్లు చక్కగా తిరుగుతాయి అన్నమాట. గొర్రెలన్నీ శుభ్రంగా మేత మేసి వచ్చేస్తాయి. ఆ పాలు ఎత్తాయి అనమాట. ఆ పాలతో టీ తాగొచ్చు. పెరుగు తోటి తీసుకుంటారా? పెరుగు పని అవుతుంటండి. ఓన్లీ టీ తాగుతారంటే వాళ్ళు చాలు. టీ తాగితే చాలు, ఎప్పుడు కలితే అప్పుడు పిండుకోవడం తాగడమే. ఇక గొర్రెలు శుభ్రంగా ఇప్పుడు రెడీ అవుతాయి అన్నమాట. పడుకున్నాయి నైట్ అంతా. ఇప్పుడు తెల్లారింది కదా, ఇంకా మొదలెడతాయండి. ఇంక ఎప్పుడెప్పుడు బయటకు పంపుతారా అని చూస్తున్నాయి. ఒకసారికి వెళ్ళి వదిలేరంటే ఇంక చాలు మేతాయి. ఇంకా మేయడమే, మేకలా మేస్తున్నాం అంటారు కదా, మే అని శుభ్రంగా తినేస్తాయి. మొత్తం ఎక్కడ ఉంటే అక్కడ గడ్డి అంతా తినేస్తాయి. ఈ పొయ్య బాగుంది వాళ్ళు సింపుల్గానే చికెన్ ఇన్స్టెంట్గా ఎక్కడికి వెళ్తే అక్కడ సెట్ చేసేసుకొచ్చి తిని. తిప్పనవు రౌండ్ ఏమన్నా ఎట్టి తిప్పలా? ఎక్కువసేపు మరి అయితే టేస్ట్ బాగుంటుందని నేనే ఉంచమన్నాను. అన్న తమ్ముడు దింపేద్దాం అనుకున్నాడు. కాసేపు నుంచి తమ్ముడు అంగ పొంగొస్తున్నాం, అప్పుడు బాగుంటుంది క్వాలిటీ టేస్ట్, రంగు రుచి చిక్కదనం. 3 గుణాల 3 రోజెస్. తమ్ముడు 3 రోజా చక్రగుళ్ళ టీ పొడి 3 రోజేనంట. టీ మరుగుతుందండి. ఇంకా గ్లాసులు తీసుకొని తాగడమే పొంగొచ్చాక. టీ టీ అయిపోతుంది ఇక్కడ. నేను వచ్చాను మరి తాగేస్తాను. మంచి న్యాచురల్ బ్రష్ యాప్పల్లా, అదే మంచిది పళ్ళకి. ఇంత బాగుంటాను. ఈ బాబాయ్ అన్నాడు నన్ను వీడియో తీసి దేశానికి పంపించా అన్నాడు. దేశానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతాడు. పెట్టాలా టీవీలో? పెట్టాలా? పెట్టాలంట. లింగి బైక్ లేకపోతే ఎలక బయట ఆడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిజమే బాబా, వండర్లాగా ఉన్నావు నువ్వు. అది కాదు సార్, పోలే బాబా. ఆనందంగా వాటర్ అనిపించుకోవడం అనేది కూడా ఒక గొప్పే. అంతేనా? పుల్లేడా సంతకాడ 10 దాకా కాసింది. అక్కడ నుంచి బండి వచ్చింది, పిల్లల్ని ఎక్కించారు. బండి 1 గంటకు వచ్చింది. దానికి సంబంధం లేదా? తర్వాత 4 దాకా కాయమన్నారు. నుంచి 4 దాకా కాసాను. అందుకు లేకపోతే అలా ఎత్తలేదురా. సూపర్గా ఉందండి అసలు టేస్ట్. తమ్ముడు అన్నట్టే ఉంది. నిజంగా అన్న నువ్వు తాగితే మళ్ళీ ఇంకెప్పుడు వదలవు అన్నాడు. నిజంగా అంత టేస్ట్ ఉంది. ఎందుకంటే శుభ్రంగా మంచి మంచి పోషకాహారమైన గడ్డి అది తింటాయి కానీ బాగానే. ఏదైతే మామూలుగా ఓన్లీ పచ్చిగడ్డ ఒకటి తింటుంది. ఇది మొత్తం అన్ని రకాల అన్ని జాతుల మొక్కలు తింటాయి కదా. మంచి కమ్మదనం వచ్చేసిందన్నమాట టీ. బా సూపర్.
అక్కడైతే బాబా చాలాసేపు మరిగింది. అవును, నేను ఇంత టేస్ట్ ఉంటుంది అనుకోలేదు. పలసగా ఉంటాయేమో ఆవు పాలులాగా అనుకున్నాను, కానీ ఇది సూపర్ టేస్ట్ ఉంది. అబ్బా ఎప్పుడు తాగలేదండి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సూపర్ బాబాయ్. నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం గొర్రెపాలు టీయేనా? ఏంటిది? డైలీ తాగే ముందు అంటండి. వెళ్తాం గుడికి, శ్రీశైలం గుడికి. ఏది లేదా అయిపోయిన కాయ చూపిస్తున్నాడు. కాదు ఉన్నకాయ అయితే నేను అక్కడ మళ్ళీ వాటాకు వచ్చేస్తానండి. అయిపోయిన కాయ చూపిస్తున్నాడు అండి బాబాయ్. చాలా తెలివైనడు. నేను తాగలే బాబాయ్, గొర్రెపల్లి తాగుతున్నాను కానీ నీ ముందుకే తాగలే.